హిందూ మహాసముద్రం, ఆసియా పసిఫిక్ జలాల్లో డ్రాగన్ దూకుడుగా ముందుకొస్తోంది. దాని యుద్ధ నౌకలు, జలాంతర్గాముల ఆగడాలు కూడా పెరుగుతున్నాయి. అంతెందుకు, ప్రస్తుతం మాల్దీవుల్లో డ్రాగన్ స్పై షిప్ లంగరు వేసింది కూడా. మరి ఆ డర్టీ డ్రాగన్కు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? మన గ్రేట్ నికోబార్ ఐలాండ్లో యాక్షన్ మార్చాలి. అందుకోసం 74,000 కోట్ల కేటాయింపులు కూడా జరిగాయి. కానీ ఈ మెగా ప్రాజెక్టుపై మన దేశం నుంచే విమర్శలు మొదలయ్యాయి. ఆ ప్రాజెక్ట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే మన శత్రువుకు చెక్ పెట్టే ప్రయత్నాలపై విమర్శలు రావడానికి రీజన్ ఏంటి? చైనాకు చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ గ్రేట్ నికోబార్లో ఏం చేస్తోంది? హిందూ పసిఫిక్ జలాల్లో పెరిగిన డ్రాగన్ దూకుడు, మాల్దీవుల్లోకి ప్రవేశించిన డ్రాగన్ కంట్రీ నిఘా నౌక, గ్రేట్ నికోబార్ ఐలాండ్లో మోడీ సర్కార్ యాక్షన్ ఏంటి? భారత్తో దౌత్య వివాదం కొనసాగుతోన్న వేళ చైనా పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హంగ్ 03 మాల్దీవ్స్ జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలే తీరంలో నౌక లంగరేసినట్టు తెలుస్తోంది. 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్టు సమాచారం. ఫలితంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం డ్రాగన్ కంట్రీకి లభిస్తుందని నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షియాంగ్ యాంగ్ హంగ్ 03 చైనాలోని థర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీకి చెందింది. సముద్ర గర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపటమే దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పటికే శ్రీలంక వెళ్లిన ఈ తరహా నౌకలు వారి కార్యకలాపాలను జలాల వరకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. అవి మాల్దీవులు, శ్రీలంక మధ్య జలాల్లో జిగ్జాగ్ పద్ధతిలో కదలడంపై ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు మాల్దీవులతో దౌత్య ఉద్రిక్తతల వేళ హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధక నౌక కదలికల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. కానీ ఇలా ఎంతకాలం? ఎందుకంటే చైనా నిఘా కుట్రలు ఇప్పుడు మొదలైనవేం కావు. ఏళ్ల తరబడి మన దేశంపై నింగి, నేల, నీరు ఇలా అన్ని చోట్ల నిఘా పెడుతూనే ఉంది. మరి ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో డ్రాగన్ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. శ్రీలంకను మన దారికి తెచ్చుకోవటంలో విజయం సాధించాం కాబట్టి ఆ దేశంలో చైనా నిఘా నౌకల ఆగడాలు తగ్గాయి. కానీ మాల్దీవులు మన మాట వినే పరిస్థితుల్లో లేదు. ఆ దేశ అధ్యక్షుడు పూర్తిగా జిన్పింగ్ మత్తులో ఉన్నారు. మనల్ని చిక్కుల్లో పెట్టడమే లక్ష్యంగా పనిపెట్టుకుని చైనా నిఘా నౌకకు మాలేలో లంగరేసేందుకు అనుమతి ఇచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మైజు అధికారంలో ఉన్నంతకాలం డ్రాగన్ కుట్రల్ని నిలువరించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే మరో ఆప్షన్ తీసుకోక తప్పలేదు. ఆ ఆప్షనే మన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ని అభివృద్ధి చేయటం. భారత రక్షణకు అండమాన్ నికోబార్ చాలా ముఖ్యమైన పాయింట్. దీనికి సమీపంలోనే మలక్కా జలసంధి ఉంటుంది. యూరోప్ నుంచి ఆసియాకు ప్రయాణించాలంటే మలేషియా, ఇండోనేషియా మధ్య ఉండే అతి చిన్న మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే చైనాకు కూడా ఇదే దిక్కు. 2016లో ఈ మార్గంలో దాదాపు 80% చమురు నౌకలు వెళ్లాయి. ఈ మార్గం చైనాకు జీవనాడి లాంటిదన్నమాట. అలాంటి కీలకమైన ప్రాంతంలోనే ఇప్పుడు ఇండియా యాక్షన్ మార్చింది. తన మిలిటరీ బేస్ని పునరుద్ధరిస్తోంది. 74,606 కోట్ల రూపాయలతో గ్రేట్ నికోబార్ ఐలాండ్ సిటీ, షిప్పింగ్ పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం, పవర్ ప్లాంట్ వంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి గ్రేట్ నికోబార్ ఐలాండ్లో 6,50,000 మంది నివసిస్తారు. తాజాగా ఈ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం అండమాన్కు వెళ్లటమే దీనికి కారణం. వాస్తవానికి గ్రేట్ నికోబార్ ఐలాండ్లో 74,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మోడీ సర్కార్ చెప్తున్న ఏకైక రీజన్ ఇండియన్ హాంకాంగ్గా గ్రేట్ నికోబార్ దక్షిణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని. కానీ అసలు కారణం మాత్రం చైనా నుంచి మన దేశానికి పెరుగుతున్న ముప్పే. చైనా ఆగడాలకు చెక్ పెట్టేలా గ్రేట్ నికోబార్ కేంద్రంగా ఓ డిఫెన్స్ కారిడార్ నిర్మించాలనేది మోడీ సర్కార్ ప్రణాళిక. ఇప్పుడు కట్టబోయే ట్రాన్స్షిప్మెంట్ పోర్టు పూర్తిగా ఇండియన్ నేవీ ఆధీనంలో ఉంటుంది. మిగతా ప్రాజెక్టులన్నీ ఎయిర్ ఫోర్స్ పరిధిలోకి తీసుకొస్తారు. తద్వారా అత్యంత శక్తివంతమైన యుద్ధ స్థావరంగా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ని మార్చేస్తారు. ఫలితంగా డ్రాగన్ కంట్రీ చైనా, శ్రీలంక, మాల్దీవుల వంటి మన పొరుగు దేశాలతో కలిసి గేమ్ ఆడే ప్రయత్నం చేస్తే దాని అంతు చూడటానికి ఇండియాకు ఈ స్థావరం వరంగా మారుతుంది. బీజింగ్ ఏమాత్రం హద్దు దాటినా మనకు అనువుగా ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో డ్రాగన్ కి చెక్ పెట్టొచ్చు. అయితే ఇదంతా ఓవైపే. ఈ మెగా ప్రాజెక్టులో మరో కోణం కూడా ఉంది. రక్షణ పరంగా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇండియాకు ఓ అద్భుత వరం. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ 800 అండమాన్ దీవుల్లో ఒకటైన గ్రేట్ నికోబార్ దీవి ఆధునికత, నాగరికత ప్రభావాలు సోకకుండా నేటికి ప్రకృతి ఒడిలోనే మనుగడ సాగిస్తున్న వేలాది మంది ఆదివాసులకు ఆలవాలం.
అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండే జంతుజాతులు, వృక్షజాతుల చరిత్ర ఈనాటిది కాదు. అలాంటి అద్భుత వాతావరణాన్ని పెకిలించి గ్రేట్ నికోబార్ను తవ్వి కాంక్రీట్ పరిచి కృత్రిమ పట్టణాల్ని నిర్మించబోతుండటమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. గతేడాది జనవరిలో ఇదే విషయమై దాదాపు 87 మంది మాజీ టాప్ బ్యూరోక్రాట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వద్దు, మీరైనా జోక్యం చేసుకోవాలి అనేది ఆ లేఖ సారాంశం. కానీ ఏడాది తిరిగేసరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే పోర్ట్ బెయిర్లో అడుగుపెట్టడం ప్రాజెక్టు పట్టాలెక్కించడానికి అనే సంకేతాలిస్తోంది. పైగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. నిజానికి 853 చదరపు కిలోమీటర్ల గ్రేట్ నికోబార్ దీవిని ట్రైబల్ రిజర్వ్గా ప్రకటించారు. ది అండమాన్ అండ్ నికోబార్ ప్రొటెక్షన్ ఆఫ్ అబోరిజినల్ ట్రైబ్స్ రెగ్యులేషన్ 1956 కింద అనుమతులు లేకుండా ఎవరూ అసలు ఈ దీవిలోనే అడుగు పెట్టకూడదు. కానీ ఇవన్నీ బ్రేక్ చేసి కేంద్రమే అభివృద్ధి పేరిట కాలుష్యానికి తెరలేపుతుందనేది పర్యావరణవేత్తల వాదన. చైనా నుంచి ముప్పు కారణంగా రక్షణ కోణంలో మనకు అది అవసరమే అయినా ప్రత్యామ్నాయంగా ఆదివాసులు లేని ఇతర దీవిని ఎంచుకోవచ్చు కదా అనేవారు కూడా ఉన్నారు. మరి ఈ మెగా ప్రాజెక్టు విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.